ఎంత పెద్ద కంటెంట్ ఉన్నా కూడా, ఎంత పెద్ద సూపర్ స్టార్స్ ఉన్నా కూడా, అసలు ఇప్పటిదాకా ఫ్లాప్ అంటూ ఎరిగిన రాజమౌళి గారి సినిమాలకు కూడా ప్రమోషన్స్ ఒక రేంజ్‌లో చేస్తారు. 'ట్రిపుల్ ఆర్' సినిమాకి ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చారో, 'ఎన్టీఆర్ అండ్ చరణ్' గారితో కలిసి ఎన్ని షోస్‌కి వెళ్లారో, గ్రౌండ్ లెవెల్‌లో తెలిసేటట్టు ఎంత బజ్ క్రియేట్ చేశారో మనందరికీ తెలుసు. అంత పెద్ద స్టార్ కాస్ట్ ఉండి, అంత మంచి కంటెంట్ ఉండి, సినిమాని కాపాడుకోవడానికి 'ఆర్ఆర్ఆర్' టీమే అన్ని ప్రమోషన్స్ చేస్తే, ఒక ఇండియన్ సినిమాకి 100,00,00,000 వస్తేనే గొప్ప అనుకునే స్థాయి నుంచి దాదాపు 600,00,00,000 ఖర్చు పెట్టే స్థాయికి చేరుకొని పాన్ వరల్డ్ సినిమాగా వస్తున్న 'కల్కి' సినిమాకి ప్రమోషన్స్ ఎందుకు చేయట్లేదు? ఇది ఓన్లీ ప్రభాస్ ఫ్యాన్స్‌కే కాకుండా ఒక జనరల్ ఆడియన్స్‌కి కూడా వచ్చే బిగ్గెస్ట్ పజిల్. అసలు సినిమా ప్రమోషన్స్ అంటే ఏంటి? ఒక లేమన్ లాంగ్వేజ్‌లో మాట్లాడుకుంటే, ఆ సినిమా టికెట్ తగ్గడానికి మూవీ టీమ్ డిఫరెంట్ యాక్టివిటీస్ చేసి ఆడియన్స్‌కి రీచ్ చేసే ప్రాసెస్. టు బీ ఫ్రాంక్, ప్రభాస్ అంటే ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్. ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే ఫ్యాన్స్ అందరూ చొక్కాలు చింపుకొని మరీ సినిమా చూస్తారు. మరి ఓన్లీ ఫ్యాన్స్ చూస్తే సరిపోతుందా? మరి జనరల్ ఆడియన్స్ పరిస్థితి ఏంటి? ఎస్పెషల్లీ ఇంట్లో ఉండే మన ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? లైక్ మన మదర్, ఫాదర్, సిస్టర్ ఇలాంటి వాళ్ళకి తెలియక్కర్లేదా? ఓన్లీ ఫ్యాన్స్‌కి, యూత్‌కి తెలిస్తే సరిపోతుందా? రీసెంట్‌గా 'బాహుబలి' ప్రొడ్యూసర్ 'శోభు' గారు ఒక ఇంటర్వ్యూలో ఇలా అన్నారు. నేను 'సలార్' సినిమా ప్రొడ్యూసర్‌ని అయ్యుంటే, ప్రభాస్ క్రేజ్‌కి కానీ, ప్రశాంత్ నీల్ క్రేజ్‌కి కానీ, వాళ్ళిద్దరి కాంబినేషన్‌కి ఉన్న క్రేజ్‌కి కానీ, తెలుగులో ప్రమోషన్స్ చేయాల్సిన అవసరం లేదు. కానీ నార్త్ ఇండియాలో వేరే స్టేట్స్‌లో ఖచ్చితంగా ప్రమోషన్స్ చేయించేవాడు. అది ఎంత నిజమో 'సలార్' సినిమా రిలీజ్ అయిన తర్వాత మనం అందరం చూసాం. 1000,00,00,000 కెపాసిటీ ఉన్న సినిమాకి కేవలం 600,00,00,000 మాత్రమే వచ్చాయి. 'కల్కి' సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి లెజెండ్స్ ఉన్నారు. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ఉన్నాడు. లేడీ సూపర్ స్టార్ దీపిక ఉంది. ఇంతమంది ఉన్నా కూడా రీసెంట్‌గా ఆన్ మై పర్సనల్ వర్క్ నేను యూపీ వెళ్ళాను. అక్కడ నేను ట్రావెల్ చేసిన ఆటోలో గానీ, క్యాబ్‌లో గానీ, ఉన్న హోటల్‌లో గానీ, నాకు పరిచయమైన వాళ్ళందరిని అడిగాను. యాస్ ఎ ఫిల్మీ బఫ్‌గా 'కల్కి' సినిమా ఈ మంత్‌లో రిలీజ్ అవుతుంది. దాని గురించి మీకేమైనా తెలుసా అని చెప్పి. అన్‌ఫార్చునేట్‌లీ 9 ఔట్ ఆఫ్ 10 పీపుల్ దే డోంట్ ఈవెన్ నో అబౌట్ ద ఫిల్మ్. ఇప్పటిదాకా ప్రభాస్‌తో ఒక ఇంటర్వ్యూ లేదు. మూవీ టీమ్‌తో ప్రెస్ మీట్ లేదు. రిలీజ్ అయిన పంజాబీ సాంగ్‌కి మన సౌత్ ఇండియన్స్‌కి కనెక్టివిటీయే లేదు. అసలు మూవీ టీమ్ ఏం ఆలోచిస్తున్నారనేది వాళ్ళకే తెలియాలి. ఇక్కడ మన కంప్లెయింట్‌లన్నీ కూడా సినిమా ప్రమోషన్స్ ఎందుకు చేయట్లేదనే గానీ, సినిమా కంటెంట్ మీద కాదు, సినిమా క్వాలిటీ మీద కాదు, రేంజ్ మీద కాదు, నాగ్ అశ్విన్ విజన్ మీద కూడా కాదు. రిలీజ్ అయిన ట్రైలర్ ఎంత గొప్పగా ఉందో మనం అందరం చూసాం. సో, ఈ సినిమా 'సలార్' లాగా కాకుండా, 'సలార్' లాగా లిమిటెడ్ కలెక్షన్స్‌కి పరిమితం కాకుండా, మన మిత్స్ అన్నీ బ్రేక్ చేసి, డౌట్స్ అన్నీ క్లియర్ చేసి, ఓన్లీ కంటెంట్‌తో ఒక రేంజ్‌లో కలెక్షన్ సాధించాలని ఆశిద్దాం. మనలాగా ఈ సినిమా ప్రమోషన్స్ మీద కామెంట్ చేసిన వాళ్ళ నోళ్లు మూయించి, తెలుగు సినిమా స్థాయిని, ఇండియన్ సినిమా స్థాయిని, ఇండియన్ మైథాలజీని ప్రపంచ దేశాలలో సత్తా చాటాలని ఆశిద్దాం. జై హింద్. థాంక్ యూ.